హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో అయితే మీకు ఒక సినిమా అనేది షార్ట్ ఫిల్మ్ అనేది ఎలా చేయాలో, ఒక సినిమా కెరీర్ అనేది ఎలా ఉండబోతుందో నేను ఈ రోజు వీడియోలో అయితే మీకు చెప్తాను అనమాట. సో ప్రస్తుతానికి అయితే నేను ఒక అవుట్డోర్కి అయితే వచ్చాను అనమాట. సో అవుట్డోర్లో వీడియో తీస్తే బాగుంటుంది, కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది. సో మనకి కొద్దిగా ఉత్సాహంగా ఉంటుందని చెప్పి నేనైతే అవుట్డోర్కి అయితే వచ్చాను అనమాట. సో చూసారు కదా. సో ఇప్పుడైతే మీకు ఈ వీడియోలో అయితే మీకు ఒక ఫిల్మ్ కెరీర్ ఎలా ఉంటుంది, ఫిల్మ్ మేకింగ్ అనేది ఎలా చేయాలి, ఒక షార్ట్ ఫిల్మ్ అనేది ఎలా చేయాలి, ఆ షార్ట్ ఫిల్మ్ మనం ఎలా ఎక్కడ అప్లోడ్ చేయాలి, అసలు ఏంటి విషయం, అసలు ఏం కథ ఏంటి, అసలు షార్ట్ ఫిల్మ్ అంటే ఎలా చేయాలి. సో ఇవన్నీ కూడా మీకు క్లారిటీగా అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. సో జనరల్గా మీరు ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఎంతోమంది చాలామంది ఉన్నారు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటారు. సో ఎంతోమంది స్టూడెంట్స్ కావచ్చు, ముఖ్యంగా అయితే స్టూడెంట్స్. సో ఎంతో క్రియేటివ్ మంచి క్రియేటివ్గా షార్ట్ ఫిల్మ్స్ అనేది చేస్తూ ఉన్నారు. సో ఆ షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళ టాలెంట్ని చూపించుకుంటున్నారు. సో ఇంకా చాలా చెప్పాలి. ఎంతోమందికి ఒక సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలని చెప్పి అయితే ఎంతోమందికి ఒక కోరిక అనేది ఉంటుంది. సో బట్ ఆ కోరిక అనేది కొంతమంది అచీవ్ చేసుకోగలరు, ఇంకొంతమంది అయితే అచీవ్ చేసుకోలేరు. సో నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు ఒక సినిమా అనేది కెరీర్ అనేది ఎలా ఉండబోతుంది, అసలు ఎలా చేయాలి, అసలు మొత్తం కంప్లీట్గా ఎలా ఉండబోతుందో నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. సో ఇప్పుడు జనరల్గా పర్పస్గా మనం చూసుకుంటే ఎటు చూసుకున్నా మనకి బిగ్గా ఎలాగైనా ఉంటుంది. సో ఎటు చూసుకున్నా సరే సినిమా కెరీర్ అనేది చాలా ఫేమస్ అనమాట. సో ఎక్కడ చూసుకున్నా సరే ఎవరైనా ఒక సినిమా డైరెక్టర్ అయినా సరే, హీరో అయినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే సో మనకైతే మంచి ఫేమ్ వచ్చింది అనమాట. సో బాగా ఫేమస్ అవ్వాలంటే మనకి సినిమా సెలబ్రిటీకి అయితే అవుతాము. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇలా ఒక సినిమా మనం షార్ట్ ఫిల్మ్ అనేది ఎలా చేయాలో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. సో చాలామందికి కనీసం సినిమా రేంజ్కైనా వెళ్ళకపోయినా కనీసం కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసి, అంటే నా జీవితంలో నా జన్మలో కనీసం ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలి అని చెప్పి ఒక చిన్న కోరిక ఉంటుంది చాలామందికి. సో ఆ కోరిక అనేది ఉంటుంది కాబట్టి, బట్ అది అచీవ్ చేయాలంటే వాళ్ళకి చాలా కష్టమైంది. ఎందుకంటే అసలు అది ఎలా చేయాలో తెలియదు. ఇంకొంతమందికి ఏంటంటే దానికి ఎక్విప్మెంట్ ఏం కావాలో తెలియదు. అసలు ఇంకొంతమందికి ఏంటంటే దానికి సరైన కథ దొరకదు, సరైన ఆర్టిస్టులు వాళ్ళు దొరకరు, అంటే వాళ్ళ సైడ్ నుంచి సరైన సపోర్ట్ ఇవ్వరనమాట అతనికి. సో దానివల్ల ఏంటంటే అతను షార్ట్ ఫిల్మ్ కూడా చేయలేడు, చాలామంది చేయలేరు. సో చాలా కళ ఉంటుంది, ఎంతోమంది క్రియేటివ్ మైండ్ ఉంటుంది, వాళ్ళకి సినిమా పిచ్ ఉంటుంది, షార్ట్ ఫిల్మ్స్ చేయాలని చెప్పి మంచి కథలన్నీ ఉంటాయి, వాళ్ళ మైండ్లో స్టోర్ అయి ఉంటాయి. బట్ దాన్ని చూపించాలంటే వాళ్ళకి సరైన సపోర్ట్ లేదనమాట. సో ఇంకొంతమందికి ఏంటంటే మంచి యాక్టర్ అవ్వాలని చెప్పి ఉంటుంది, మంచి హీరో అవ్వాలని చెప్పి, లేదా ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పి ఉంటుంది. సో వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి తెలియదు అనమాట, అంటే అది ఎలా అవ్వాలని తెలియదు. సో వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళని చదువు అని చెప్పి రుద్దుతూ ఉంటారు. సో మ్యాక్సిమం అయితే వాళ్ళకి ఈ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎలా అవ్వాలి, అసలు ఒక సినిమా యాక్టర్ ఎలా అవ్వాలో తెలియదు అనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు అది జీవితాంతం కళలు కంటూనే ఉంటారు, అది మాత్రం నిజం కాదు. సో ఇంకొంతమంది ఏం చేస్తారంటే, కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, సో వాళ్ళు సినిమా ఫీల్డ్లోకి వెళ్ళకపోయినా సరే సో వాళ్ళు ఫేమస్ అవ్వడానికి వాళ్ళు ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటారు. సో షార్ట్ ఫిల్మ్స్ చేసినా మీరు ఫేమస్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు మనకి చూసుకుంటే మనకి యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఉంది, యూట్యూబ్ ప్లాట్ఫామ్ అని చెప్పి. సో యూట్యూబ్ ప్లాట్ఫామ్ అని చెప్పి ఒకటి ఉంది కాబట్టి సో యూట్యూబ్లో మన వీడియోస్ అనేది అప్లోడ్ చేయొచ్చు. సో ఏదైనా రికార్డ్ చేసినో లేకపోతే మనం రికార్డ్ చేయొచ్చు. సో ఏమైనా రికార్డ్ చేసిన ఏమైనా సరే మనం యూట్యూబ్లో పెట్టుకోవచ్చు. సో మనకి సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని మనమైతే ఒక సింపుల్గా ఒక మంచి యూట్యూబ్ ఛానల్ పెట్టేసి మనం అందులో మనకి నచ్చిన వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో చాలామందికి అసలు యూట్యూబ్ అంటే కూడా తెలియదు చాలామందికి. సో ఇంకొంతమందికి ఏంటంటే యూట్యూబ్ చూస్తారు, బట్ ఆ యూట్యూబ్లో వాళ్ళు చూసే వీడియోస్ అసలు ఎలా అప్లోడ్ చేస్తున్నారు అందులో, అంటే అసలు అందులో యూట్యూబ్లో ఎలా పెడుతున్నారు వాళ్ళ వీడియోస్ అని చెప్పి వాళ్ళకి తెలియదు అనమాట. అంటే వచ్చుంటుంది ఐడియా, బట్ వాళ్ళకి తెలియదు అనమాట దాన్ని ఎలా కనుక్కోవాలని చెప్పి. వాళ్ళు ఏదో ఫస్ట్ నేను ఒకటి, ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం చూసుకుంటే నాకు అసలు యూట్యూబ్ అంటే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్మార్ట్ ఫోన్ ఉందని అసలు తెలియదు అనమాట, అవేం తెలియదు నాకు. జస్ట్ ఒక నార్మల్ వ్యాన్ అంతే, జస్ట్ ఏదో చేతిలో కీప్యాడ్ ఫోన్ ఉండేది, అది కూడా నా ఫోన్ కాదు, మా పేరెంట్స్ ఫోను. సో కీప్యాడ్ ఫోన్ ఉండేది. అసలు నాకు షార్ట్ ఫిల్మ్ అనేది ఎలా చేయాలి, అసలు ఏంటి అనేది కూడా తెలియదు అనమాట. అసలు షార్ట్ ఫిల్మ్ అంటే సినిమాలన్నీ చూసేవాడిని, బాగా చూసేవాడిని.
సో అప్పుడు నాకేం తెలియదు, అసలు యూట్యూబ్ అంటే కూడా తెలియదు, అసలు యూట్యూబ్ అంటే తెలియదు, జస్ట్ గూగుల్ తెలుసు అంతే. గూగుల్ అంటే ఒక ఇంటర్నెట్, మనం ఏం సెర్చ్ చేసినా వచ్చింది, అదొకటే విషయం తెలుసు. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యూట్యూబ్ చూసినప్పుడు ఏమనిపించిందంటే, స్మాల్గా ఇప్పుడు యూట్యూబ్లో సినిమా ట్రైలర్లు, ఇంకేమైనా మూవీ ట్రైలర్స్ ఏమైనా సరే వాళ్ళు ఏంటంటే అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా. సో నాకేమనిపించిందంటే, మరి ఇలా వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలా చేస్తున్నారు అని చెప్పి నాకైతే బాగా ఒక క్వశ్చన్ మార్క్ అనేది వచ్చేది. సో ఇలా మనం ఎలా అప్లోడ్ చేయాలి, సో వాళ్ళు చేస్తారు మనం ఎందుకు చేయలేము అని చెప్పి అయితే నాకు అలా థాట్ అనేది వచ్చింది. సో నేనేమనుకున్నానంటే అప్పుడు, మనం ఏమైనా మన వీడియోస్ అయినా అప్లోడ్ చేయాలంటే, సో మన యూట్యూబ్ వీడియోస్ అంటే మన యూట్యూబ్ ఆఫీస్ అయినా ఉంటుంది, ఆ ఆఫీస్కి వెళ్ళి మన వీడియోస్ సబ్మిట్ చేయాలి అని చెప్పేది అలా అనుకున్నాను అనమాట అప్పుడు. సో ఏమైనా సరే మన యూట్యూబ్లో ఏమైనా వీడియోస్ అనేది రిలీజ్ చేయాలంటే, సో మనం వచ్చేసి యూట్యూబ్ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి మన వీడియోస్ చూపించి వాళ్ళు నచ్చితేనే అప్లోడ్ చేసుకుంటారు అని చెప్పి అయితే నేను అలా అనుకున్నాను అనమాట. సో మామూలుగా అయితే మనం జస్ట్ మన ఫోన్లోనే అప్లోడ్ చేయొచ్చు, ఒక ఛానల్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయొచ్చు అని చెప్పి నాకు తెలియదు. బట్ నాకు తర్వాత తెలిసింది. ఇప్పుడంటే నాకు మ్యాక్సిమం 2016 నుండి నాకు తెలిసింది యూట్యూబ్ అంటే ఇదే అనమాట, ఇలా అప్లోడ్ చేయొచ్చు. సో మనం కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేయొచ్చు, సో మనం అంటే ఒక ఛానల్ క్రియేట్ చేసుకుని అప్లోడ్ చేయొచ్చు అని చెప్పి నాకు అనిపించింది. అప్పుడు నాకు తెలిసింది. సో నాకు తెలిసిన అనంతరం నాకేమనిపించిందంటే, అయితే మనం ఎందుకు షార్ట్ ఫిల్మ్స్ తీసి యూట్యూబ్లో రిలీజ్ చేయకూడదు అని చెప్పేసి నాకు వచ్చింది ఐడియా. సో అప్పుడైతే నా పక్కన ఒక ఫ్రెండ్ ఉండేవాడు. సో ఆ ఫ్రెండ్ అతను హీరో పెట్టి షార్ట్ ఫిల్మ్ చేద్దాం అని చెప్పి అయితే ఒక స్టోరీ అనేది మేము ఇద్దరం క్రియేట్ చేసుకున్నాం. సో మొత్తం అంటే అప్పుడు ఏంటంటే, మామూలుగా మేమైతే జనరల్గా హాస్టల్లో ఉంటాం అనమాట. సో హాస్టల్లో ఉంటాం, ఏదో హాలిడేస్కి, ఏదో దసరా హాలిడేస్కో, ఏ దివాళీ హాలిడేస్కో, లేకపోతే ఏ సంక్రాంతి హాలిడేస్కో వస్తూ ఉంటాం. సో అప్పుడు ఎప్పుడో దసరాకు, ఏ దివాళీ హాలిడేస్కో ఇప్పుడు వచ్చాము, మా మధ్యలోనే వచ్చాం, 2016 మిడ్లోనే వచ్చాం. సో ఇంటికి ఇద్దరు ఒకే ఊరు కాబట్టి, సో వాళ్ళ ఇంటికి వచ్చాడు, నేను నా ఇంటికి వచ్చాను. సో మేమైతే కలుసుకొని నేను చెప్పాను, ఇలా షార్ట్ ఫిల్మ్స్ చేద్దాంరా, మనం ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం, యూట్యూబ్లో ఇలా రిలీజ్ చేయొచ్చు అని చెప్పి అయితే నేను అలా అనుకున్నాను. బట్ ఆగండి, ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. అవుట్డోర్ కాబట్టి నాకు కొద్దిగా ఎవరైనా వచ్చి డిస్పెన్స్ చేయొచ్చు. సో చూడండి, అటుపక్క కూడా ఎవరు వస్తున్నారు, బట్ ఎవరు రాకూడదు, కొంచెం ప్రశాంతమైన స్పేస్ అని చెప్పి ఇక్కడికి వచ్చాను. సో మామూలుగా అయితే ఎక్కడ పడితే అక్కడ చేయొచ్చు. సో ఇక్కడికి మరీ ఇది ఊరు బయట అనమాట, ఇది నా ఊరు బయటకు వచ్చి చేస్తున్నాను. ఎందుకంటే చూడండి, వెనకాల స్కూటీ ఉంది, చాలా దూరం నుంచి చేస్తున్నాను, చాలా దూరం నుంచి వచ్చి నేను చేస్తున్నాను. సో ఎందుకంటే ఊరు బయటకి ఎందుకు వచ్చి చేస్తున్నాను అంటే, ఇక్కడ ఎవరు జనాలు రారు, ప్రశాంతంగా ఉంటుంది. సో క్లైమేట్ ఉంటుంది, ప్రకృతిలో మన ప్రశాంతంగా వీడియోస్ చేసుకోవచ్చు, మంచి గాలి ఉంటుంది అని చెప్పి అయితే నేను మార్నింగ్ అనేది రావడం జరిగింది. బట్ ఇప్పుడు కూడా కొంతమంది సౌండ్స్ వస్తున్నాయి ఎక్కడి నుంచో, ఎవరో అరుపులు, మనుషుల అరుపులు. సో మ్యాక్సిమం అయితే నా వీడియోని ఇంటరప్ట్ చేయకుండా ఉంటారని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. ఒకవేళ వాళ్ళు వస్తే మాత్రం నేను చేస్తూ ఉంటాను, వాళ్ళ దగ్గరికి వస్తే మాత్రం వీడియో ఆపేసి ఏమని చెప్పి కథ అని చెప్పి పంపించేస్తాను. సో ఏదైనా మీకు కొద్దిగా ఇరిటేషన్గా డిస్టర్బెన్స్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఏమనుకోమాకండి. సో ఎందుకంటే అవుట్డోర్ కాబట్టి మీకు కొంచెం న్యాచురల్గా ఉంటుందని చెప్పి అయితే నేను తీసుకొచ్చారనమాట. సో మేము ఇంకా దివాళీ హాలిడేస్కో, దసరా హాలిడేస్కో వచ్చామన్నమాట. సో వచ్చి మేము ఇంకో నేను అతని ఇంటికి వెళ్ళి ఒక షార్ట్ ఫిల్మ్స్ చేద్దారా, ఇలా యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు, మనం వీడియోస్ షార్ట్ ఫిల్మ్స్ అప్లోడ్ చేయొచ్చు, నాకు ఇన్ని రోజులు తెలియదు అని చెప్పి అయితే అతను కూడా తెలియదు అనమాట. అతను కూడా నేను చెప్పాను. సో అతను ఏంటంటే ఎక్కువగా అతను జబర్దస్త్ అనేది చూస్తూ ఉంటాడు అనమాట యూట్యూబ్లో. జబర్దస్త్, ఇంకా అమృతం సీరియల్ అని చెప్పి చూస్తుంటాడు, సంథింగ్ షోస్, ఈటీవీ షోస్ ఎక్కువ చూస్తుంటాడు అతను. సో అతను చూస్తున్నప్పుడు అతనికి అప్పుడు చెప్పాను అనమాట, ఇలా యూట్యూబ్లో మనం కూడా చేయొచ్చురా వీడియోస్, సో మనం కూడా రికార్డ్ చేసి చేయొచ్చురా అని చెప్పి అయితే నేను చెప్పాను అనమాట. సో ఎవరు రావట్లేదు. సో అప్పటి నుంచి అతనికి నేను చెప్పాను, అతను ఏంటంటే సరే అన్నాడు. సో ఒక స్టోరీ రాసుకున్నాం. సో స్టోరీని ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏమనుకున్నామంటే, ఆ స్టోరీలో ఒక సాంగ్ పెట్టుతాం, ఒక మామూలు సాంగ్. మూవీలో సాంగ్స్ ఎలా ఉంటాయో మా షార్ట్ ఫిల్మ్లో కూడా ఒక సాంగ్ అనేది పెడదామని చెప్పి అయితే మేము అనుకున్నాం. బట్ ఆ సాంగ్ అనేది మేము సెలెక్ట్ చేసుకున్నాం. అది వచ్చేసి అభి సినిమా అంటే ఇప్పుడు అది 2004లో వచ్చింది ఆ సినిమా.
అంటే ఇప్పటికి 16 years అవుతుంది. సో అంటే 2016 కాబట్టి అప్పుడు ఏంది 14 years అవుద్ది. సారీ 12 years అప్పుడు. సో ఆ సినిమాలో అంటే ఆ సినిమాకి సంగీతం వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్ అయితే అందించాడు. సో అందులో ఒక పాట అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఆ పాట వచ్చేసి నా మనస్సు పరుగు తీసినే అని చెప్పి అయితే ఒక పాట అనేది బాగుంది ఆ పాట. సో ఆ పాట అనేది మేము మా షార్ట్ ఫిల్మ్లో ఒక సాంగ్లా చేద్దామని చెప్పి అయితే ఫిక్స్ అయ్యాం. సో మా షార్ట్ ఫిల్మ్లో ఒక పాట అనేది ఒక భాగంలాగా. సో మేము వచ్చేసి ఇంకా మా షార్ట్ ఫిల్మ్ని జాగ్రత్తగా నీట్గా మొత్తం స్టోరీ అంతా ప్రిపేర్ అయ్యాం. సో ఇంకా తర్వాత రోజు ఆ సాంగ్ షూట్ చేసి సో దాంట్లో ఆ సాంగ్ని ఒక టీజర్ లాగా అంటే మేము షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం అని చెప్పి ఒక టీజర్ లాగా రిలీజ్ చేద్దాం అని చెప్పి అయితే మేము యూట్యూబ్లో అలా అనుకున్నాము. సో తర్వాత రోజు బీచ్లో అంటే సాంగ్ లొకేషన్ బీచ్ సెలెక్ట్ చేస్తాం. సో మాకు దగ్గరలో ఇక్కడ ఒక వాక్లా బీచ్ ఒకటి ఉంది. సో ఆ బీచ్లో సాంగ్ షూట్ చేద్దాం అని చెప్పి అయితే మేమేం చేసామంటే ఇక్కడ బయలుదేరాం. ఉదయాన్నే అంటే వింటర్ సీజన్ అనమాట. అది దివాళీ అంటే వింటరే నవంబర్. సో నవంబర్ ఆ టైంలో వచ్చామన్నమాట. సో అప్పుడు ఏంటంటే మంచు బాగుంటుంది కాబట్టి సో మేమైతే ఆ టైంలో వచ్చాము. ఉదయాన్నే బయలుదేరాం అనమాట స్కూటీ మీద. ఆ బండి మీద ఉదయాన్నే బయలుదేరాం పాకలకి. అది వచ్చేసి మినిమం ఒక 20 kilometers ఉంటుంది. ఒక 20 kilometers ఉంటుంది. మేమేం చేస్తామంటే ఉదయాన్నే సాంగ్ షూట్ చేద్దాం అని చెప్పి బయలుదేరాం. జస్ట్ మా చేతిలో పెద్ద కెమెరాలు పట్టుకుని వెళ్ళాం అనుకోకండి. మా చేతిలో ఫస్ట్ DSLR కెమెరా అరేంజ్ చేద్దాం అనుకున్నాం. సో DSLR కెమెరా కానీ ఇంకేదైనా మంచి ఐఫోన్ కానీ ఏదో చూద్దాం అనుకున్నాం. బట్ మేము ఎవరు తెలియదు మాకు అప్పుడు. అసలు ఎవరు తెలియదు, అతను కూడా ఎవరు తెలియదు, నాకు ఎవరు తెలియదు. సో అతను ఏమన్నా అంటే బయట కెమెరాస్ రెంట్కి ఇస్తారు అని చెప్పి అనుకున్నాడు. బట్ ఎందుకు డబ్బులు ఎక్కువ అడుగుతారేమో అని చెప్పి భయపడి మాకు తెలియదు కూడా తీసుకోలేదు. ఇంక మేము ఇంకా తీసుకోలేదన్నమాట అది. బట్ మ్యాక్సిమం అయితే మేము అతని దగ్గర ఒక ఫోన్ ఉందన్నమాట, ఒక చిన్న ఫోను. సో అది అంత క్వాలిటీ కెమెరా కూడా కాదు, జస్ట్ ఇదే దాని పేరు చెప్తా, కార్బన్ మొబైల్ ఉంది, స్మార్ట్ ఫోనే. సో ఇంత బుడ్డి ఫోన్ అది. సో ఇంకా దాన్ని షూట్ చేద్దామని చెప్పి అయితే తీసుకెళ్ళాం. దాంతో కూడా కాదనుకుంటా, నా దగ్గర ఒక శాంసంగ్ మొబైల్ ఉంది. 2015లో నేను శాంసంగ్ స్మార్ట్ ఫోన్ అయితే కొన్నాను. సో అప్పుడే ఫస్ట్ టైం అనమాట నేను స్మార్ట్ ఫోన్ కొంటాం. అప్పటివరకు స్మార్ట్ ఫోన్ అంటే కూడా తెలియదు. సో ఆ శాంసంగ్ మొబైల్తో తీసాను అనుకుంటాను. సో మేము ఉదయాన్నే బయలుదేరాం అనమాట. ఆ ఫోన్ పట్టుకుని ఉదయాన్నే బయలుదేరాం. చేతిలో ట్రైపాడ్ లేదు, అసలు ట్రైపాడ్ అంటే కూడా తెలియదు. ఇప్పుడు నా ఎదురుగా నేను వీడియో చేస్తానంటే సో నాకు నా ఎదురుగా ఫోన్ పెట్టి ట్రైపాడ్ పెట్టి చేస్తున్నాను. నా ఎదురుగా ఎవడు పట్టుకొని తీయట్లేదు. ఎందుకంటే మనకి వీడియో రికార్డ్ చేయమని ఎవరు రమ్మన్నా సరే రారు, అదేమంటే బిల్డప్ నొక్కుతారు. సో ఆ అవసరం కూడా మనకు లేదు, ఎందుకంటే నా దగ్గర ట్రైపాడ్ ఉంది. సో ఎవరు అవసరం నాకు లేదు, ఎవరి పెట్టి ఇప్పడం అవసరం నాకు లేదు. నా టాలెంట్ నాకు ఉంది, నేను చూపించుకుంటాను. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇప్పుడు చూసుకుంటే మనకి చాలా బయలుదేరాలన్నమాట ఉదయాన్నే. సో బీచ్లో ఎవరు లేరు. సో చాలా ప్రశాంత కూల్గా ఉందన్నమాట, మంచిగా. సో సూపర్ లొకేషన్, సాంగ్ బాగా వచ్చిందని చెప్పి అయితే మేము ఫిక్స్ అయ్యాం. సో అతను ఏంటంటే ఇంక సాంగ్ షూట్ చేశాడు, సాంగ్ మొదలుపెట్టాం. ఇంకా నా మనస్సు పరుగు తీసినే అని చెప్పి అయితే అతను కొన్ని తీసాడు సాంగ్స్, కొన్ని షార్ట్స్ తీసాం. తీసిన తర్వాత ఏంటంటే అతనికి ఏంటంటే సడన్గా వాళ్ళ డాడీ నుండి కాల్ వచ్చిందనమాట, ఫోన్ వచ్చింది. సో వాళ్ళ డాడీ నుండి ఫోన్ రావటం అంటే ఏంటంటే వాళ్ళ డాడీకి తెలియదు అనమాట. అంటే మేము వెళ్తున్నట్టు ఎవరికి తెలియదు అనమాట. అసలు మేము వెళ్తున్నట్టు ఎవరికి తెలియదు, వాళ్ళ పేరెంట్స్కి తెలియదు, మా పేరెంట్స్కి కూడా తెలియదు. సో మేమేం చేసామంటే ఇంకా అతని డాడీ నుంచి కాల్ వచ్చింది. అతను ఏమన్నా అంటే ఎక్కడ ఉన్నావు అంటే ఇక్కడే ఉన్నాడు, వరుణ్ ఇంటి దగ్గర ఉన్నాడని చెప్పాడు. అంటే నా ఇంటి దగ్గర ఉన్నాడు అని చెప్పాడు. సో అతను వెంటనే రమ్మన్నాడు, అర్జెంటుగా రావాలి, నువ్వు రావాలని చెప్పి వాళ్ళ డాడీ అయితే తెగ బాగా ఫోర్స్ చేశాడు అనమాట. సో బాగా ఫోర్స్ చేశాడు. ఇంకా అతను ఏంటంటే ఇంకా కొన్ని షార్ట్స్ తీసాం, అప్పటికి కొంచెం తీసాం, 2-3 షార్ట్సే తీసాం. సో ఇంకా ఆ రోజు ఏంటంటే మొత్తం సాంగ్ షూట్ చేద్దాం, కనీసం ఒక సగమైన సాంగ్ షూట్ చేసి వెళ్దాం అని చెప్పి అయితే అనుకున్నాను. బట్ అది
అతను వెళ్దాం అని చెప్పి అయితే బాగా హడావుడి చేశాడు. సో ఇంకా షూట్ ఆపేసి మేము ఇంకా బయలుదేరమాట, ఫాస్ట్గా వెళ్ళిపోయాం అనమాట. ఇంకా సో ఇంకా ఆ షూట్ అనేది 2-3 షాట్స్ అలాగే ఆగిపోయాయి. సౌండ్ వస్తుంది మళ్ళీ. సో ఇలా అవుట్డోర్లో వస్తే అంటే అవుట్ సైడ్ వస్తేనే ఇలా ఎక్కువ సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. సో మ్యాక్సిమం అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, బాగుంది, కూల్గా ఉందన్నమాట ఇక్కడ. అందుకని నాకు ఎక్కువ అవుట్డోర్ వీడియోస్ చేయడం అంటే నాకు చాలా బాగా ఇష్టం. సో మీకోసం అయితే నేను జాగ్రత్త నీట్గా చేస్తాను నీట్గా. సో ఈరోజు సాయంత్రం అయితే నేను సాటర్డే ర్యాండమ్ పిక్స్ ఎపిసోడ్ 5 అయితే చేస్తాను అనమాట. ఎవరో వస్తుంటారు అప్పుడప్పుడు మనుషులు వెనకాల రోడ్ పైన వెళ్తూ ఉంటారు, అటు ఇటు వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే సైలెంట్గా వెళ్ళిపోతే ఓకే, బట్ ఏంటంటే వాళ్ళని చూసినప్పుడు ఏం చేస్తాడు అని చెప్పి ఏంటంటే ఇలా చిన్నగా స్లో అవుతా చూస్తూ వెళ్తుంటారు. ఇంకొంతమంది ఏంటంటే ఎరిపోకుళ్ళు అక్కడ ఆగిపోయి చూస్తుంటారు. అది నచ్చదు. అందుకని అవుట్డోర్ అందుకని ఇలా ఊరు బయటకు వచ్చి చేయటం అని చెప్పి చేస్తున్నాను. లేకపోతే నేను ఊర్లోనే చేసుకునేవాడిని. ఇలా మరీ చాలా దూరం వచ్చేస్తాను అనమాట. దూరంగా వచ్చి ఈ మంచి లొకేషన్లో తీస్తున్నాను అనమాట. సో ఈ వీడియో ఇంకా మీరు ఖచ్చితంగా సో మీరు నా కష్టాన్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా కష్టాన్ని అర్థం చేసుకొని మీరు నాకు ఎంకరేజ్ చేస్తే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాగ మంచి క్రియేటివ్గా నాకు తెలిసిన మంచి ఇన్ఫర్మేషను, నాకు ఎక్స్పీరియన్స్లో జరిగిన కొన్ని సంఘటనలు అన్నీ కూడా మీకు తెలియజేస్తుంటాను. సో సినిమా సంబంధించినవన్నీ అయితే మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా మీకు సినిమా అనేది ఎలా తీయాలో మీకు మొత్తం తెలిసిపోద్ది అండి. సినిమా గురించి మొత్తం తెలిసిపోద్ది. అది మీరు ఎంతోమంది ఒక సినిమా డైరెక్టర్ అవ్వాలని చెప్పో, లేదంటే ఒక సినిమా హీరో అవ్వాలని చెప్పి ఎంతోమంది కళ్ళగంటూ ఉంటారు. సో వాళ్ళందరి కోసం అయితే నేను ఈ వీడియోస్ అనేది నేను ఈ ఛానల్ని క్రియేట్ చేస్తాను అనమాట. సో మ్యాక్సిమం అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఆ రోజు అయితే మేము కొన్ని షార్ట్సే తీసాం అనమాట. సో మళ్ళీ నా స్టోరీకి వచ్చాను. సో ఆ సాంగ్ అనేది మేము ఒక 2-3 షార్ట్స్ తీసాం. సో అది కూడా కొంచెం సరిగా రాలేదు, కామెడీగా ఉన్నాయన్నమాట అవి. సో మేము ఇంకా ఇంటికి వచ్చేసాం. అతని ఇంటికి వెళ్ళాము. ఇంకా నేనైతే నా ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా ఫ్రెష్ అప్ అయి టిఫిన్ తినేసి మళ్ళీ అతని ఇంటికి వెళ్ళాను. వెళ్ళేసి ఏం చేశానంటే అది షార్ట్స్ చూశాడు. ఎలా వచ్చాయని చెప్పి చూద్దామని చెప్పి చూసాం. కూర్చొని వాళ్ళ ఇంట్లో కూర్చొని చూస్తే ఓకే పర్లే బాగానే వచ్చాయని చెప్పి మేము ఇంకా మాకు నచ్చాయి, మా ఇద్దరికి అయితే నచ్చాయి. ఎందుకంటే మేము చేసింది మేము కాబట్టి మాకు ఎలా చేసినా సరే నచ్చుతాయి. సో ఇంకా మేమేమనుకున్నామంటే దీన్ని మనం టీజర్ చేసి ఇంకా రిలీజ్ చేద్దామని చెప్పి అయితే యూట్యూబ్లో ఫిక్స్ అయ్యాం. సో ఇంకా మేము ఏం చేస్తామంటే టీజర్ అనేది ఇంకా ఎడిట్ చేసా జస్ట్ ఫోన్లోనే. ఆ ఫోన్లోనే వీవా వీడియో ఉంటుంది కదా, ఆ వీవా వీడియోలోనే ఎడిట్ చేసాం. సో చాలా బాగుంది, బాగానే వచ్చింది. నా మనసు పరుగు తీసినే అని చెప్పి అయితే బాగా వచ్చిందనమాట. ఇంకా టీజర్ ఎడిట్ చేస్తాం తర్వాత రోజుకి. సో తర్వాత రోజు మంచి టైం చూసుకున్నాం, గూగుల్లో సెర్చ్ చేసి ఒక మంచి ముహూర్తం మంచి టైం చూసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేసి మా ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసాం. వాడి ఫ్రెండ్స్ అందరికి షేర్ చేశాడు. బాగా చెప్పా వ్యూస్ రావాలని చెప్పి బాగా షేర్ చేయొచ్చు అనమాట. సో గిట్టి కొడితే కానీ తిప్పి కొడితే 300 వ్యూస్ కూడా రాలేదు. సో ఇంకప్పుడు ఏమైందంటే అప్పుడు అంటే నేను హాస్టల్లో ఉంటున్నాను కదా, హాస్టల్లో చెప్పా కదా. సో మా స్కూల్లో ఏంటంటే మా కాలేజీలో అంటే అప్పుడు ఇంటర్ చదువుతున్నాను అనమాట నేను. సో అప్పుడు ఏంటంటే అక్కడ ఎవరో ఇంకొకరు డోర్స్ ఆఫ్ డ్రీమ్స్ అని చెప్పి అయితే ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు. ఒక షార్ట్ ఫిల్మ్ టీజర్ చేశారు. ఆ టీజర్ రిలీజ్ చేశారు. యాక్చువల్గా అయితే అప్పుడు పుష్కరాలు అనమాట, అంటే 2016లో పుష్కరాలు. సో పుష్కరాల టైంలో నేను వచ్చాను అనమాట. సో పుష్కరాలకి వాళ్ళు హాలిడేస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ టైంలో అయితే నేను వెళ్ళి కలిసాను అనమాట అతన్ని. సో అప్పుడు వన్స్ మాకు హాలిడేస్ అయిపోయిన తర్వాత
నేను ఇంకా మా హాస్టల్కి వెళ్ళిపోయాను. అతను హాస్టల్కి అతను వెళ్ళిపోయాడు. అతను వచ్చి శ్రీ చైతన్య విజయవాడ. అతను విజయవాడేనా? విజయవాడ లేదా గుంటూరు? అతను లోకేష్ విజయవాడ గుంటూరు అనుకుంటా. విజయవాడ గుంటూరు విజయవాడే. అతను ఏంటంటే భాషలో చదువు ఎక్కువైపోయి అతను విజయవాడకి వెళ్ళిపోయాడు అనమాట. నేనైతే గుంటూరులోనే అక్కడే ఉండిపోయాను భాషలో. సో యాక్చువల్గా అయితే గుంటూరు భాషలో నేను 8th క్లాస్లో జాయిన్ అయ్యాను అనమాట. సో గుంటూరు భాషలో 8th క్లాస్లో జాయిన్ అయ్యాను. సో అతను కూడా నాతో పాటు రూమ్మేట్ ప్లస్ క్లాస్మేట్. సో అప్పుడే నాకు అతను పరిచయం అయింది. అతను మా ఊరుడే అని తెలిసింది. సో అప్పుడే మాకు ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. వస్తున్న సౌండ్ వస్తుంది. ఈ టాకులు ఉంటే సరిపోద్ది. ఎక్కువ వెనకాల చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పిస్తారు వెనకాల ఇలా చూడాల్సి వస్తుంది. వస్తే రాగండి. ఎవరు వస్తున్నట్టున్నారు ఇటు, కానీ ఎవరు రావట్లేదు రే. ఓకే, రావట్లేదు. సౌండ్ వస్తుంది బట్ ఓకే. సో మనకి అతను మా హాస్టల్లో ఎవరో మాలాగే ఎవరో షార్ట్ ఫిల్మ్ చేశారనమాట. అంటే డోర్స్ ఆఫ్ డ్రీమ్స్ అని చెప్పి ఏంటంటే ఆ రోజు ఏంటంటే ఒక షార్ట్ ఫిల్మ్ టీజర్ రిలీజ్ చేశారనమాట. సో బాగానే ఉంది. అప్పుడు అతను ఏంటంటే అందరికీ ఇచ్చాడనమాట. హడావుడి చేస్తాడు. అంటే అప్పుడు హాస్టల్లో ఉన్న వాళ్ళందరికీ అసలు యూట్యూబ్ అంటే తెలియదు, అసలు ఏందో తెలియదు, ఆ షార్ట్ ఫిల్మ్ అంటే ఏంటో తెలియదు. అంటే ఒకటి సినిమా తీస్తారంటే నోరు చూసుకుని చూస్తారు. సో అతను ఏంటంటే ఆ రోజు బాగా హడావుడి చేశారనమాట ఆ టీజర్కి. సో ఆ రోజు నేను చూసాను అనమాట. కింద మెస్లో కూడా చాలామంది అతను చూస్తుంటే చాలామంది గుంపులుగా. ఏంద్రా వీడు బాధ ఏంట్రా బాబు అని చెప్పి అయితే సరే ఇంక మా టీజర్ ఒకటి రిలీజ్ అయిందని చెప్పి ఏంటంటే అది కూడా స్ప్రెడ్ అయింది. అంటే మా ఫ్రెండ్స్ షేర్ చేస్తారు కదా, సో వాళ్ళ ద్వారా నుండి స్ప్రెడ్ అయింది. అది వచ్చేసి వాళ్ళ సెక్షన్ కూడా వెళ్ళిపోయింది. అతని హీరో షార్ట్ ఫిల్మ్ సెక్షన్ వాళ్ళు కూడా చూశారు. ఓకే, బాగానే ఉంది. సాంగ్ ఓకే బాగుంది. మా టీచరే బాగుందంట. సో వాళ్ళకన్నా మా టీచరే చాలా బాగుంది. చాలామందికి ఏంటంటే బాగా ఎక్కువ వ్యూస్ వచ్చాయని చెప్పి అయితే అన్నారు. బట్ అదైతే రాంగ్ అనమాట. తిప్పి కొడితే 300 వ్యూస్ కూడా రాలేదు. 300-300 వ్యూస్ కూడా రాలేదు. బట్ అప్పుడు నాకు తెలియదు అనమాట. అప్పట్లో కనీసం ఒక 1K వ్యూస్ వస్తే చాలా రా అనుకున్నా. 1K వ్యూస్ అచీవ్ అవ్వాలి. సో ఇది గైస్, ఇంకా మనకి చాలా చెప్పాలి. నా స్టోరీలో చెప్తూ మీకు వెళ్ళిపోతున్నాను అనమాట. బట్ మీకు ఇంకా చెప్తాను మ్యాక్సిమం. ఓకే, మనం ఇప్పుడు ఒకసారి సరే ఇంకా ఆ రోజు ఏంటంటే ఇంకా మొత్తానికి అయితే ఒక టీజర్ రిలీజ్ చేస్తాం అనమాట. సో ఆ సినిమా పేరు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మొత్తం చెప్పాను, కానీ ఆ సినిమా పేరు అంటే చెప్పలేదు. షార్ట్ ఫిల్మ్ పేరు, మేము తీసిన షార్ట్ ఫిల్మ్ పేరు ఫ్రెడ్రిక్స్. సో ఫ్రెడ్రిక్స్ షార్ట్ ఫిలిం. సో ఈ షార్ట్ ఫిలిం వచ్చేసి ఏంటంటే ఒక టీజర్ రిలీజ్ చేస్తాం అనమాట. సో ఇప్పటికీ యూట్యూబ్లో ఉందా ఆ టీజర్ అంటే లేదు. ఆ ఛానల్ సస్పెండ్ అయిపోయింది. ఎందుకు సస్పెండ్ అయింది కూడా చెప్తాను మొత్తం క్లియర్టీగా. ఆ ఛానల్ సస్పెండ్ అయిపోయింది. ఇంకా దాంతో పాటు టీజర్ కూడా పోయింది. ఆ వీడియో ఉందా పోనీ అంటే ఆ వీడియో కూడా లేదు, అది కూడా డిలీట్ అయిపోయింది. బట్ ఇంకొక ఫ్రెడ్రిక్స్ మూవీ నుండి ఇంకొక సీన్ రిలీజ్ చేస్తాం అనమాట. కొన్ని తర్వాత 2017లో. సో 2016 ఎండింగ్లో మేము షూట్ స్టార్ట్ చేసాం. సో ఫ్రెడ్రిక్స్ అని చెప్పి తర్వాత 2017 సమ్మర్, అంటే 2017 అంటే నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇంకా కొన్ని హాలిడేస్ గ్యాప్ ఉంటుంది కదా, అంటే నెక్స్ట్ కాలేజ్ జాయిన్ అవ్వడానికి. సో బీటెక్ కాలేజ్ జాయిన్ అవ్వడానికి అయితే కొన్ని గ్యాప్ ఉందన్నమాట. సో ఇక మేము ఏం చేసామంటే అప్పుడు షూట్ చేసాం అనమాట. మళ్ళీ ఇంకొక టీజర్ రిలీజ్ చేద్దాం అని చెప్పి అయితే ఒక షూట్ చేసాం అనమాట.
అప్పుడు ఫెసిలియన్ స్టూడియోస్ అని చెప్పి ఒకడు ఉన్నాడు, వాడు పెద్ద జాకుగాడు నిజంగా అసలు. ఎందుకంటే వాడు మ్యూజిక్ యూజ్ చేస్తాం మేము చాలా వరకు. సో వాడు ఏదైనా కాపీ క్లెయిమ్ వేసేవాడు, వేసి సైలెంట్గా మనీ అనేది యాడ్ చేసుకుంటూ ఉన్నాడు దొంగ నా కొడుకు. సో వాడు ఫ్రీ అని చెప్తాడు, కానీ ఫ్రీ కాదు, ఫెసిలియన్ స్టూడియోస్ అని చెప్పి. సో వాడు మ్యూజిక్స్ అప్పుడు ఉన్నాయి, కానీ ఉన్నాయి యూట్యూబ్లో ఇప్పటికీ. ఆడియో జాంగిల్ అని చెప్పి తోస్తూ ఉంటుంది మధ్యలో. సో చూద్దాం వీడియో, మనం కొంచెం బ్రేక్ తీసుకుందాం. సో మొత్తానికి అయితే మేమేంటంటే ఇక 2017 సమ్మర్లో అయితే మేము షార్ట్ ఫిల్మ్ అనేది చేసాం అనమాట. ఒక సీన్ షూట్ చేసాం, ఒక ఫ్రెడరిక్స్ చేసింగ్ సీన్ అని చెప్పి అయితే ఒక చేసాం అనమాట నైట్ పూట. అది చాలా 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 చండాలంగా వచ్చింది. సో మొత్తానికి అయితే అది కూడా ఇంకా సీన్ కూడా తర్వాత సరే ఇంకా షూట్ అయిపోయింది, ఓకే బాగానే వచ్చింది అనుకున్నా రోజు. అప్పుడు ఏంటంటే ఇప్పుడు అది ఆ సీన్ చూస్తుంటే నాకు ఇప్పుడు ఆ సీన్ ఇంకా ఉంది నా దగ్గర, అంటే యూట్యూబ్లో లేదు బట్ ఇంకా నా దగ్గర ఉంది. అది నా ఒక ఆఫ్లైన్లో ఉంది నాకు ఆ వీడియో. సో బట్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఆ ఫ్రెడరిక్స్ మేము చేసాము, ఆ సీన్ కొంచెం షూట్ చేసాం, ఓకే బాగానే వచ్చింది, ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం అని చెప్పి అయితే అతను ఏంటంటే ఆ రోజు నైట్ షూట్ చేసాం కాబట్టి ఆ నెక్స్ట్ డే నైట్ ఇంకా మిగతా షూట్ చేద్దాం అని చెప్పి అయితే అతను వెళ్ళిపోవడం జరిగింది. అతను తారక వంశీ అనే అతను. సో ఏమైందంటే ఇప్పుడు సో అప్పుడు ఏమైందంటే ఇంకా మనకి నెక్స్ట్ అతను తర్వాత రాలేదనమాట. అతను తర్వాత రోజు అతను ఇంటికి వెళ్ళాను, చేద్దాం నైట్ అంటే రే కుదరదురా, ఈరోజు వద్దులేరా ఓపిక లేదు, రేపు చేద్దాం లేరా అని చెప్పి అయితే అన్నాడు. సరే ఇంకా అని చెప్పి ఇంకా రేపు చేద్దాం అని చెప్పి అయితే అంటే ఆ తర్వాత రోజు చేస్తున్న షూటు ఇంకా లేదు. సరే ఇంకా ఆ తర్వాత రోజు మళ్ళీ వెళ్తే చేద్దాం అని చెప్పి సాయంత్రం వరకు అలా అన్నాడు. సాయంత్రం వచ్చేసరికి షూటింగ్కి వెళ్దాం అంటే రే కుదరలేరా చేద్దాంలేరా అని చెప్పి అయితే మళ్ళీ ఆ రోజు గడిపేశాడు. అతను ఏంది బద్ధకం. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ వెళ్ళా, ఎలాగే చేయాలి ఈరోజు, ఇప్పుడు 2 days లేట్ అని చెప్పి గట్టిగా అడిగా. ఓకే మా పక్కా చేద్దాం అన్నాడు. సో అప్పుడు ఏమైందంటే రే చేద్దాంలేరా రేపు పక్కా చేద్దాం అని చెప్పి అయితే ఆ రోజు కూడా అలా గడిపేశాడు. అలా 3 days గడిపేశాడు. అలాగా గడుపుతూ ఉన్నాడు, అలా వారం గడుపుతూ ఉన్నాడు. మనమేం చేయలేము. సో అది టైం వేస్ట్ చేద్దాం కొద్దిగా, మనం కొంచెం నీట్గా ఎదలా చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి చాలా చాలా ఉన్నాయి. మ్యాక్సిమం అయితే మనం మొత్తం కంప్లీట్ చేయడానికి ప్రయత్నిద్దాం, ఓకేనా. సో ఇప్పుడు చూసుకుంటే మనకు చాలా చాలా విషయాలు ఉన్నాయి మన దాంట్లో. సో ఎలాగైనా సరే మనం జాగ్రత్తగా షార్ట్ ఫిల్మ్ చేసుకోవాలి. సో మ్యాక్సిమం ఎలా చూసుకున్నా సరే మనకి ఇటువంటి ఉండదన్నమాట. సో ఇటు చూసుకున్నా సరే మనకి ఎలాగైనా ఉంటుందన్నమాట. అది జాగ్రత్త చూసుకోవాలంతే. మనం చూసుకొని చేస్తే మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో అతను ఏంటంటే గడిపేస్తున్నాడు, రోజు గడిపేస్తున్నాడు, రేపు చేద్దాం అని చెప్పి. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ అవ్వాలంటే, ఒక ఫిలిం మేకర్ అవ్వాలంటే మీకు వచ్చేసి ఆ క్వాలిటీ ఉండకూడదు.
మీకు ఆ బ్యాడ్ క్వాలిటీ ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పోస్ట్ పోన్ చేయకూడదు. ఇప్పుడు ఏ రోజు ఆ రోజు చేసేద్దాం అని చెప్పి అయితే ఉండాలి. సరే ఇంకా అతను గడిపేస్తున్నాడు. సరే ఇంకా నాకు గట్టిగా ఇంకొక రోజు అయితే గట్టిగా అడిగా, అరే ఇలా అయితే అవ్వదురా, ఇంక ఇలా అయితే అవ్వదు, ఇంకా మనం షూటింగ్ ఎలాగైనా రిలీజ్ చేయాలి, ఇంకా ఇలా అయితే అవ్వదు, ఇప్పటికీ చాలా లేట్ అయిపోయిందని చెప్పి ఎలాగైనా చేయాలరా మామ అని చెప్పి అయితే, లేదు అరే మా ఒక 1 వీక్ గ్యాప్ తీసుకున్నారా అన్నాడు. ఒక 1 వీక్ గ్యాప్ తీసుకుని చేద్దారా అన్నాడు. ఇది ఒకటి వచ్చింది మధ్యలో, కెమెరా లెన్స్కి ఏదో పురుగట్టుబడింది ఇప్పుడే చూసారు కదా. సో ఎవరు రాలేదు మ్యాక్సిమం. చూద్దాం, ఇంకా చూపిస్తాను అవుట్డోర్ ఎలా ఉండబోతుంది మొత్తం అటంతా తీసుకెళ్ళి మీకు చూపిస్తాను అనమాట. సో మ్యాక్సిమం అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఎవరు వస్తున్నట్టుంది కానీ ఎవరు రావట్లేదు. సో ఎవరు రాకుండా ఉంటే చాలు నాకు. చూద్దాం ఎంత టైము. సో మనం ఎలాగైనా సరే మనం జాగ్రత్త చూసుకోవాలి. సో మనం జాగ్రత్తగా మనం ఎలా ఉండాలి, అసలు ఎలా చూసుకోవాలనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మ్యాక్సిమం అయితే మీకు మొత్తం ఇప్పుడు నేను ఇక్కడ ఉంటున్న నా ప్లేస్లో అయితే మీకు పూర్తిగా నేను చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు చూసుకుంటే మనకి చాలా చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఆగండి, ఒక్కసారి ఆగండి. ఇది చాలా చాలా ఎందుకంటే మైక్ వైరు చూడండి, ఇక్కడ ఈ మైక్ వైర్ చూడండి. సో ఇది చాలా చాలా ఇరిటేషన్ కల్పిస్తుంది నాకు. సో త్వరలోనే ఏదైనా వైర్లెస్ మైక్స్ ఉంటే కొనుక్కుంటాను, బ్లూటూత్ మైక్స్ ఏమైనా ఉంటే. సో ఈ వైర్లు ఉండటం వల్ల ఏంటంటే తెగిపోద్ది, కాలు కింద పడి తెగిపోతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే చాలా ప్రాబ్లం అయిపోద్ది. సో సురేష్ బ్లాగర్ ఛానల్కి మీరు ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు నా ఛానల్ లైక్ చేసుకోండి. సో నా వ్లాగ్స్ కనుక మీకు ఖచ్చితంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని పిన్ కంటెంట్ మీకు చెప్తాను. సో మ్యాక్సిమం మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో ఖచ్చితంగా నా బెస్ట్ నేను ఇస్తాను అనమాట. నా బెస్ట్ నేను ఇస్తాను. సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే మీకు ఉండదు, ఓకేనా. సో చూడండి మొత్తం నేను ఇప్పుడు ఒక మంచి ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాను. చూసారు కదా, చూడండి ఒక ఫారెస్ట్ ఏరియాలో నేను మీకోసం ఒక మంచి వ్లాగ్ చేద్దాం అని చెప్పి అయితే నేను ఇక్కడైతే వచ్చాను అనమాట. సో చూడండి ఇంకా చాలా చాలా ప్రదేశాలు ఉన్నాయి, ఇంకా చాలా 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 ప్రదేశాలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇంకా మనకి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకోవడానికి. ఇంకా కింద ఈ సౌండ్ చూడండి, మీకు తెలుసు కదా, మీకు జామాయిల్ చెట్టు అంటే మీకు తెలుసు కదా. జామాయిల్ అంటే ఇవంతా నేను ఇప్పుడు జామాయిల్ తోటలో అయితే ఉన్నాను. సో తోటకైతే నేను వచ్చాను అనమాట. సో ఇంకా మీకు చాలా విషయాలు చెప్తాను. సో చూసారు కదా, అక్కడ నా స్కూటీ ఉంది. సో అక్కడ అది నా స్కూటీ అనమాట, నా బండి. మీకు దూరాన్ని సరిగా కనపడదు, బట్ నేను మీకు చెప్తాను అనమాట, మీకు జాగ్రత్తగా నీట్గా. దూరం నుంచి అయితే మనకు కనపడదు అనమాట, బట్ మ్యాక్సిమం మీకు నా వరకు నేను కవర్ చేస్తాను ఈరోజు. మీకు మొత్తం క్లారిటీగా చెప్తాను. సో ఇక మనకి ఇటు చూసుకున్నా సరే మనకి ఇటు జాగ్రత్తగా ఇటు ఫాలో అవ్వాలి. చాలామంది వస్తుంటారు. ఇక ఈ ప్లేస్లో మ్యాక్సిమం అయితే నేను ఒక ఊరికి అవుట్ సైడ్ వచ్చాను అనమాట. సో అవుట్ సైడ్ వచ్చాను కాబట్టి సో నాకు మ్యాక్సిమం అయితే జనాలు ఎవరు రారు. సో నేను మీకు పీస్ఫుల్గా ఒక మంచి ప్రదేశం, మీకు కూల్గా ఒక మంచి ప్రదేశంలోకి వచ్చి నేను మీతో మాట్లాడదామని చెప్పి అయితే సో నేను మీకు ఇలా వచ్చానమాట. సో ఇంకా మనకు చాలా చాలా విషయాలు ఉన్నాయి. సో ఇంకా మనం చూసుకుంటే చాలా చెప్పాలి మీకు, బట్ నాకేం గుర్తు రావట్లేదు ప్రస్తుతానికి అయితే. సో బట్ మ్యాక్సిమం మీకు అన్నీ చెప్తాను అనమాట. సో ప్రస్తుతం అయితే నేను ఇలా ట్రైపాడ్ పెట్టుకుని ఏదో ఒక వ్లాగ్ లాగా చేస్తున్నాను. సో మామూలు జనరల్గా అందరూ వ్లాగ్స్ అందరూ ఇలాగే చేస్తారు కదా.
సో ఇప్పుడు నేను రోడ్ పైకి వస్తున్నాను, చూద్దాం ఇంకా ఏమైనా ఉంటాయో. నేను బయటకు వచ్చేస్తాను అనమాట. జస్ట్ సెల్ఫీ, థంబ్నెయిల్ కోసం ఒక సెల్ఫీ. సో ఇంకా మీకు మంచి మంచి స్ట్రేంజ్ ప్లేస్ మీకు చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ చూడండి, చాలా భయంకరంగా ఉంది ప్లేస్ అంతా. ఇక్కడ పాములు కూడా ఉంటాయి, చాలా ఉంటాయి. మనం ఇప్పుడు స్ట్రేంజ్ ప్లేస్కి అయితే మీకు వచ్చాను. సో ఎలాగైనా సరే జాగ్రత్తగా మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు. మీరు మీకంటూ ఒక కెరీర్ అని స్టార్ట్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో మ్యాక్సిమం అయితే మీరు మీకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. నేనైతే జనరల్గా షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటాను, ఇలా వ్లాగ్స్ చేస్తుంటాను. సో అక్కడ నా బ్యాగ్ మర్చిపోయాను, అక్కడ నా ట్రైపాడ్ బ్యాగ్ అయితే నేను మర్చిపోయాను. సో మ్యాక్సిమం అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో నేనైతే ఇప్పుడు ఊరికి చాలా దూరంగా అయితే వచ్చానమాట. సో ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు అనిపిస్తుంది. సో మ్యాక్సిమం అయితే మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఎటు చూసుకున్నా సరే మనకి చాలా పీస్ఫుల్గా ఉండాలన్నమాట. అందుకనే నేను చాలా జాగ్రత్తగా చేస్తున్నాను. సో ఇంకా మనకి చెప్పాలంటే మనకంటూ ఉంటుంది కదా. సారీ, ఒకసారి ట్రైపాడ్ ఇలా పైకి లేపుతున్నాను, లేపి ఇలా. ఓకే. సో టైం వచ్చేసి ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది, మిట్ట మధ్యాహ్నం నేను వచ్చాను అనమాట. నేను మీకోసం వీడియోస్ చేద్దామని చెప్పి అయితే నేను మిట్ట మధ్యాహ్నం నేను మీకోసం వచ్చాను. సో లేకపోతే నేను ఎందుకు వస్తాను చెప్పండి, నాకు అంత ఏం పని ఉందా? ఎందుకంటే నాకేం పని పట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది యూట్యూబ్ ఛానల్లో వ్లాగ్స్ ఛానల్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళు పిచ్చి వీడియోస్ అన్నీ చేస్తూ ఉన్నారు. సో నేను కూడా నాకేం పని పట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏంటంటే వ్లాగ్స్ ఛానల్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనీ ఏం చేసుకుంటారు. ఏ వీడియో పడితే ఆ వీడియోలు పెట్టేసి మనీ ఏం చేసుకుంటున్నారు. వాళ్ళకి నెలకి బాగా సంపాదిస్తున్నారు. వాళ్ళకి కనీసం ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి సంపాదిస్తున్నంత మనీ సంపాదిస్తున్నారు యూట్యూబ్ ద్వారా వాళ్ళు. సో 30,000 మినిమం 30,000 వ్లాగ్ ఛానల్స్కి, మ్యాక్సిమం అయితే లక్షలు, 50,000 అలా మినిమం. సో నాకు ఏం పని పట్టలేదు, బట్ నా దగ్గర చాలా టాలెంట్ ఉంది. సో నేను బాగా మాట్లాడగలను. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను వీడియోలో చాలా బాగా మాట్లాడుతున్నాను కదా. సో నేను బాగా మాట్లాడుతున్నాను కదా, నేను ఎందుకు చేయకూడదు ఒక వ్లాగ్ ఛానల్స్ క్రియేట్ చేసి? నేను ఎందుకు చేయకూడదు? నేను వాళ్ళకన్నా ఇంకా ఎంటర్టైన్మెంట్గా బాగా ఉండేటట్టు నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి అయితే నేనైతే అలా అనుకున్నాను. ఇక్కడ కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే ఇది ఇక్కడ కొంచెం సో ఎటు చూసుకున్నా సరే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో మ్యాక్సిమం మీరు నాకు సపోర్ట్ ఇస్తారని చెప్పేది అనుకుంటున్నాను. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ చాలామంది ఎన్నో ఛానల్స్ క్రియేట్ చేసుకుంటారు. ఎంతోమంది ఎన్నో పిచ్చి ఛానల్స్ పిచ్చి వాళ్ళు క్రియేట్ చేసుకుని ఏం తెలియని వాళ్ళు కూడా ఛానల్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళు ఏంటంటే యూట్యూబ్లో మనీ సంపాదించేసుకుంటున్నారు. సో ఇలా నేను కూడా చేయకూడదు. నాకు టాలెంట్ ఉంది, ఎందుకంటే నేను చాలా నేర్చుకున్నాను, చదువుకున్నాను కూడా. నాకు ఇంగ్లీష్ వచ్చు, అన్నీ వచ్చు, నాకు అన్నీ యూట్యూబ్లో ఎలా ఉండాలో కూడా తెలుసు నాకు. అంటే ఇక్కడ మీకు ఇంకా ఇది వచ్చి నా ఫస్ట్ వీడియో అనమాట. ఇంకా మీకు డైలీ ఇంకొక చాలా వీడియోస్ వస్తుంటాయి. సో మ్యాక్సిమం అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు చూసుకుంటే నేను మంచి ఒక స్ట్రేంజ్ ప్లేస్లో ఉన్నాను. సో చూద్దాం ఏమవుతుందో. ఎందుకంటే నాతో పాటు వ్లాగ్ ఛానల్ ఓకే వ్లాగ్ వీడియోస్ చేద్దామన్నా సరే
నాకు ట్రైపాడ్ ఫోన్ ఉంది కానీ బట్ నేను నాతో పాటు ఇంకొక అతను ఉంటే బాగుంటుంది. ఎవరైనా నా అలాగే పని బాటలేని అతను ఉంటే బాగుంటుంది. ఎందుకంటే కెమెరా హోల్డ్ చేయడానికి బాగుంటుంది. కెమెరా హోల్డ్ చేయడానికి ఒక మంచి కెమెరామెన్ కావాలి. సో ఎందుకంటే నేను ఇలా పట్టుకొని నేను సెల్ఫీ వీడియోలో చేయలేను కాబట్టి ప్రతిసారి. సో ఆ బ్యాక్ కెమెరాతో నేను చెప్తా ఉంటే అతను షూట్ రికార్డ్ చేస్తూ ఉంటే, సో నేను ఎటు వెళ్తున్నా అటు నా వెనక వస్తా అతను రికార్డ్ చేస్తూ ఉంటే, సో నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. త్వరగా మంచి మంచి విషయాలు కూడా మీకు చూపిస్తాను. సో ఇంకా మీకు చాలా చూపించాలి, బట్ నేను కదలలేకపోతున్నాను ఎక్కడికి. ఎందుకంటే ఈ కెమెరా పట్టుకుని నేను కదలలేకపోతున్నాను. చాలా ఇప్పటికీ నాకు ఓపిక నచ్చిపోయింది. సో ఇంతసేపు అంతా నేను ఇక్కడే ఉన్నాను. సో ఇది చాలా ఒక అడవి అనమాట. ఇదంతా అడవిలో ఒక ఫారెస్ట్ ప్లేస్కి అయితే వచ్చాను. సో నిజంగా చెప్పండి ఇదంతా ఫారెస్టే. సో ఫారెస్ట్ ఇంకా చాలా ఉంది ఇంకా. సో ఇంకా చాలా చూపిస్తాను. నాకు నేను ఉంటున్న ఊరిలో అయితే నాకు ఇది మంచి ప్రదేశం అనమాట. నాకు ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇది. సో ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది, ఎవరు రారు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఒక్కరు కూడా రాలేదు. ఇప్పుడు వచ్చి నేను వీడియో చేస్తున్నా అప్పుడు ఒక్కరు కూడా రాలేదు నాకు. సో నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే కలగలేదు. నేను వాటి మీకు చూపిస్తాను. ఇంకా మీకు చూపించాలి ఉంది కానీ నాకు ఎలా అనిపించట్లా, అది మీకు చూపిస్తాను ఇంకా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ట్రైపాడ్ బ్యాగ్ తెచ్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైర్ని ఈ మైక్, నా దగ్గర మైక్ ఉంది, ఫోన్ ఉంది, ట్రైపాడ్ కూడా ఉంది. ఆ విషయం మీకు తెలుసో తెలీదు. సో ఇప్పుడు నేను మీకైతే మొత్తం ఇంకొంచెం ప్లేస్ కొన్ని నా ఓపిక తెచ్చుకున్న మరి కొన్ని ప్లేస్ అయితే మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. ఓకే 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 సో కొంచెం ముందుకు వెళ్తున్నాను నేను. ఇంకేమైనా మంచి ప్లేస్లు దొరుకుతాయి లేదు, కొంచెం ముందుకు వెళ్తున్నాను. చూద్దాం, సిటీ కొంచెం చూద్దాం. ఓకే, కెమెరా కరెక్ట్గా పెట్టాను. ఓకే. ఓ బాగా చెప్పాం కదా, ఈ వైర్ నాకు బాగా ఇబ్బంది కలిగిస్తుంది ఈ వైర్ నాకు. బట్ చూద్దాం. సో ఇక మనకి ఏమున్నాయి చూడండి. ముందు ఏం లేదు, ముందే ఏముందో చూద్దాం. ఇంకా మనకు ముందు ఎలాంటివి ఏవేవి ఎదురవుతాయో చూద్దాం. నాకు ఇక్కడ ఏంటంటే ఇంకో భయం ఏంటంటే ఇక్కడ పావులు ఉంటాయో అని చెప్పి భయం. సో అయినా కానీ మీకోసం నేను ముందుకు వెళ్తున్నాను అనమాట. ఇంకా ముందు ఏముంటాయి కూడా తిరగట్లేదు, అర్థం కావట్లేదు. ఒక మంచి ఫారెస్ట్ ఏరియాలోకి అయితే నేను వచ్చానమాట. సో చూద్దాం ఏమవుతుందో. వస్తుంటారు, ఎంతమంది వస్తుంటారు పోతుంటారు. సో చూడండి, అక్కడ ఎవరో ఒక అతను ఉన్నాడు. ఇదంతా ఫార్మింగ్ అనమాట, ఇక్కడంతా ఫార్మింగ్ అనమాట. సో అందుకనే ఇక్కడ ఎక్కువ పాములు కూడా ఉండొచ్చు. సో ఇక్కడైతే మనం ఎక్కువసేపు ఉండాలంటే చాలా డేంజర్ అనమాట. సో మ్యాక్సిమం అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ ముందు ఏం లేదు, ఇంకా వాటి వెళ్తే ఇదే మామూలు ప్లేస్ ఇంకొంది. చూడండి అంతే, వెళ్తూ ఉంటే చాలా ప్లేస్ వచ్చింది ఇంకా. చాలా బాగుంది. సో అందుకనే నేను చెప్తుంది, మన గ్రామాల్ని మనం కాపాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిటీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విలేజెస్ని కాపాడుకోవాలి. విలేజెస్ ఆ ప్రకృతిని మనం కాపాడుకోవాలి. సో కాపాడుకోవడం అంటే అక్కడ డెవలప్ చేయమని కాదు, అంటే చెట్లన్నీ పడగొట్టేసి బిల్డింగ్లు కట్టమని కాదు. సో ఉన్నదాన్ని ఇంకా ఎక్కువ నేచర్, ఇంకా ఎక్కువ చెట్లన్నీ పెంచి ఇంకా ఎక్కువ ప్రకృతి అయితే మనం క్రియేట్ చేయాలి విలేజెస్ని కాపాడుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సిటీస్ని ఎలాగో ఇంకేం చేయలేము, వాటిని మార్చలేము ఇంకా. సో ఇంకా అలా ఏడుస్తాయి. బట్ ఉన్న విలేజ్ని కూడా మనం కాజేసుకోకూడదు, ఎందుకంటే చాలా ప్రాబ్లం అయిపోద్ది మనకి రాను. సో ఇప్పుడు సిటీస్లో ఉన్నంత హ్యాపీనెస్ సిటీస్లో మనకి విలేజ్లో ఉన్నంత హ్యాపీనెస్ సిటీస్లో అయితే ఉండదన్నమాట. సో అక్కడైతే ఒకే అసలు ఇంట్లోనే ఉండాలి. బయటకు వస్తే ట్రాఫిక్ రోడ్ల పైన వెహికల్స్ బుల్లెట్ వై అని చెప్పి సౌండ్లు బాగా నాన్ సెన్స్ ఎక్కువ ఉంటుంది, బాగా ఒక్క వస్తుంది. సో గాలి ఉండదు, ఒక మంచి న్యాచురల్ ఎయిర్ ఉండదు. అదే నేను చూడండి, నేను ఇప్పుడు విలేజ్లో ఉన్నాను చూడండి. సో ఎంత న్యాచురల్గా ఉంది చూడండి. సో ఇలాంటి న్యాచురల్ ప్లేస్ మీరంతా మీకు టైం ఉన్నప్పుడల్లా మీకు
కొద్దిగా ఏదైనా కొంచెం హాలిడేస్ వచ్చినప్పుడల్లా మీరు ఇలా మీరు మీ యొక్క విలేజెస్ని విజిట్ చేస్తానండి. సో చాలామంది ఎంతోమంది సిటీస్కి వచ్చిన వాళ్ళు అందరూ మ్యాక్సిమం ఏ టౌన్లో ఉండో లేకపోతే ఏ విలేజ్ ఉండో వచ్చుంటారు. సో దయచేసి మీ యొక్క నేటివ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోండి మీకు వీలున్నప్పుడల్లా. సో మీరు బాగా అక్కడ ఎంజాయ్ చేయండి. ఎందుకంటే నేటివ్ ప్లేస్ మించిన ఇంకొక మంచి ప్లేస్ లేదు, ఇంకొక మంచి స్వర్గం లేదు. సో మనం ఎక్కడైతే పెరిగామో, ఎక్కడైతే పుట్టి పెరిగామో, సో అదే అనమాట మనకి మంచి ప్లేసు. బట్ మనం మనీ కోసం సిటీలోకి వెళ్తున్నాం, మనీ కోసం మనీ కావాలి కాబట్టి మనం వెళ్తున్నాం కాబట్టి తప్పలేదు. బట్ వీలున్నప్పుడల్లా మీరు వచ్చేసి అలాగా ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడైతే ప్రస్తుతం అయితే కరోనా టైం కాబట్టి నేను ఇక ఒక 1 year, సో లాస్ట్ 2020 ఇయర్లో మనకి March 14 నుండి లాక్డౌన్ అనేది స్టార్ట్ అయింది కదా. సో కరోనా అనేది 2020 ఇయర్లోనే స్టార్ట్ అయిపోయింది. ఇంతకుముందే 2019 డిసెంబర్ నవంబర్లోనే స్టార్ట్ అయిందంట చైనా నుండి. బట్ మనకు తెలిసింది ఇంకా 2020 మార్చ్లోకి అయితే ఇంకా అప్పుడు స్ప్రెడ్ అవటం స్టార్ట్ అయింది ఇండియాలో. సో March 14 నుండి వాళ్ళు లాక్డౌన్ అనేది విధించారు. సో అప్పటి నుండి ఇప్పటివరకు నేను ఇక్కడ ఇలాగే ఇంట్లోనే ఉన్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చి నేను కాలేజ్కి కూడా వెళ్ళలేదు. సో అందరు ఇంట్లో నేనే కదా, అందరు ఇంట్లోనే ఉన్నారు. సో ఇంకా చాలామంది ఇంకా కాలేజీలు అన్నీ ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. సో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇంకా మనకి ఎటువంటి ఇబ్బంది కూడా లేదనమాట. సో చాలా ఆనందంగా గడుపుతున్నాను. ఎందుకంటే 1 year కరోనా హాలిడేస్ వచ్చాయి కాబట్టి. సో వ్యాక్సిన్ కూడా ఇప్పుడు వచ్చేటట్లేదు. సో వస్తూనే అంటున్నారు కానీ అవి మాత్రం రావు. సో నాకు ఇంకా అది లాస్ట్ సెమిస్టర్ అనమాట. నాకు ఈ నేను బీటెక్ చేస్తున్నాను. సో బీటెక్ 4th year లాస్ట్ సెమిస్టర్ అనమాట ఇప్పుడు. సో ఇంకా లాస్ట్ సెమిస్టర్ నాకు స్టార్ట్ అవ్వలేదు. సో ప్రస్తుతం సంక్రాంతి హాలిడేస్ కాబట్టి సో నాకు మళ్ళీ స్టార్ట్ అయ్యిద్ది. సో 10 days, ఒక 15, 16, 17, ఒక 22 days బ్యాకే నాకు ఎగ్జామ్స్ అనేది అయిపోయాయి. సో నాకు 7th సెమిస్టర్ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాయి. సో బాగా సక్సెస్ఫుల్గా రాశాను, మొత్తం కాపీ కొట్టి రాసేస్తాను, సింపుల్గా చెప్తున్నాను. సో మామూలుగా అయితే చెప్పుకోరు నేను కాపీ కొట్టాను అని చెప్పి, గర్వంగా వాళ్ళు కాపీ కొట్టినా సరే కష్టపడి చదివి రాశాను అని చెప్పేసి చెప్పుకుంటాను. బట్ నేనైతే అలా చెప్పను. మొత్తం ఆ 7th సెమిస్టర్ మొత్తం ఎగ్జామ్స్ అన్నీ నేను కాపీ కొట్టి రాశాను. నేనే కదా, అందరూ 100కి 100 మంది అయితే అందరూ కాపీ కొట్టి రాశారు. సో ఇప్పుడు ఈ లాస్ట్ 8th సెమిస్టర్ కూడా ఇలాగే మొత్తం ఆన్లైన్లోనే జరిగిపోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో నాకు ఎందుకంటే 8th సెమిస్టర్కి మళ్ళీ ఎగ్జామ్స్ రాయడానికి మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే, మళ్ళీ కాలేజ్ పెడితే మధ్యలో నాకు చాలా ఇరిటేషన్గా ఉంటుంది, నాకే చాలామందికి ఉంటుంది. ఎందుకంటే ఇన్ని మంత్స్ వరకు ఇంట్లో ఉండి సడన్గా మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలంటే చాలా కష్టమైద్ది. సో ఇంకా ఈ లాస్ట్ సెమిస్టర్ కాబట్టి ఇంకా వీళ్ళు లైట్ తీసుకుంటే బెటరు. ఇంకా వాళ్ళు నెక్స్ట్ ఆగస్ట్ వరకు, అంటే ఈ ఇయర్ ఆగస్ట్ వరకు వాళ్ళు ఎటువంటి కాలేజీలు పెట్టకుండా ఉంటే, ఎటువంటి కాలేజీలు పెట్టకుండా మొత్తం ఆన్లైన్లోనే ముగిచ్చేస్తే సరిపోద్ది. బట్ నేనేంటంటే నాకైతే అనిపిస్తుంది ఎక్కడో కొడుతుంది సెన్స్, ఎక్కడో 7 సెన్స్ 6 సెన్స్ కొడుతుంది. సో ఏంటంటే కాలేజీలు పెడతారని భయంగా ఉంది. ఇంకా వ్యాక్సిన్ కూడా వచ్చేసింది అన్నారు, ఇంకా అందరికీ టీకాలు ఇస్తున్నారు అంటున్నారు. సో ఇంకా వీళ్ళు కూడా కాలేజీలు పెట్టేయచ్చు ఇంకా. సో మ్యాక్సిమం అయితే ఇది కూడా ఆన్లైన్లోనే అయిపోద్ది అనుకుంటున్నాను. ఒక్కొక్కైతే నాకు ఇంకా ఈ లాస్ట్ సెమిస్టర్ కూడా మొత్తం ఆన్లైన్లోనే జరిగిపోద్ది అనిపిస్తుంది. ఇంకో పక్క అయితే ఎక్కడో కొడుతుంది మధ్యలో, కాలేజీకి రమ్మంటారేమో అని చెప్పి. సో ఒకవేళ కాలేజీకి రమ్మకపోయినా మొత్తం ఆన్లైన్లో జరిగిపోయినా సరే ఫైనల్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళు ఆన్లైన్లో పెడతారేమో అని చెప్పి వాళ్ళు కాలేజీకి వచ్చి ఆఫ్లైన్లో రాయమంటారేమో అని చెప్పి భయంగా ఉంది. ఎందుకంటే బీటెక్ ఎగ్జామ్స్ అంటే మీకు తెలిసింది చాలా కష్టం. సో ఇవి మామూలుగా చదివి పాస్ అవ్వాలంటే అమ్మో చాలా కష్టంగా ఉంటుంది. అందులో ల్యాబ్ ఎగ్జామ్స్ ఉంటాయి మళ్ళీ. సో మామూలు థియరీ ఎగ్జామ్స్ అంటే ఓకే చదివి రాద్దామరే ఇంకేం చెప్పదని చెప్పి అయితే అనుకోవచ్చు, మనకు అలవాటే కదా అని చెప్పి. బట్ ల్యాబ్ ఎగ్జామ్స్ ఉంటాయి ఒక దరిద్రం మళ్ళీ. సో లాస్ట్ సెమిస్టర్ కాబట్టి మళ్ళీ యూపీ ప్రాజెక్ట్ ఉంది, మాకు మళ్ళీ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, అదొక గోల్ ఉంది మళ్ళీ. సో మొత్తం హడావిడి ఉంటుంది నాకు, సో కుదరదు. సో బట్ ఏంటంటే మేము మళ్ళీ రేపు మా కాలేజ్కి వెళ్తాను. రేపు కాలేజ్కి వెళ్ళట్లేదు రే. సో నేను యాక్చువల్గా బెంగళూరు అనమాట కాలేజ్ అంతా. సో నేను మ్యాక్సిమం కాలేజ్
మ్యాక్సిమం నేను షూటింగ్ చేయడానికి వెళ్తాను. అంటే మాకు కొద్దిగా షూట్ ఉండిపోయింది, సినిమా షూటింగు, అది ముగించుకొని రావాలి. అది డబ్బింగ్ ముగించుకొని రావాలి మేము. సో మళ్ళీ 1 వీక్లో మళ్ళీ రేపు ఈవినింగ్, అంటే రేపు నైట్ కరెక్ట్ 11:59 బస్సు అంట. అంటే ఎల్లుండు 12కి అయితే బస్సు. ఇంకా చెప్పాలంటే సో రేపు ఈవినింగు వాళ్ళు బస్సు అని పెట్టినా సరే, రేపు ఈవినింగ్ బస్సు ఉంది మాకు. సో రేపు నైటు 9కి ఆ టైంలో బయలుదేరుతాను. సో చూసి ఈరోజు నైట్ చూస్తాను ఏమైనా ఎలా ఉందో పరిస్థితి. సో చూసి 9కి ఆ టైంలో బస్సులు ఉన్నాయా లేదా అనేది నేను చూస్తాను. చూసి మ్యాక్స్ అయితే నేను 8:30కి ఆ టైంలోనే నేను బస్సు ఎక్కేస్తాను, ఇక్కడి నుంచి బయలుదేరుతాను. సో రేపు నేను బయలుదేరుతాను. సో ఇంక రేపు బయలుదేరితే ఇంకా నేను ఎల్లుండి దిగుతాను. సో ఇంకా ఎల్లుండి ఉదయాన్నే దిగి డైరెక్ట్గా మా గురువు రూమ్కి వెళ్తాను. అక్కడే ఉండి నా లగేజ్ అంతా పెట్టేసి ఇంక నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రూమ్కి వెళ్తాను అనమాట. నా రూమ్కి వెళ్ళి నేను మొత్తం లగేజ్ అంతా చూసుకొని మొత్తం సర్దుకొని నీట్గా వస్తానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ చేసి మళ్ళీ ఆ రూమ్కి వచ్చేసి ఇంకా మొత్తం డిస్కస్ చేస్తాం. ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణపేంట్కి వెళ్తాం. కృష్ణపేంట్కి వెళ్ళి అతనితో మాట్లాడేసి వస్తాం. కృష్ణపేంట్కి వెళ్ళి మొత్తం అన్నీ మాట్లాడి ఇలా షూటింగ్ ఉంది, ఇంకా సీన్ షూట్ చేయాలని చెప్పి అయితే అనుకుంటాం. సో మొత్తం చెప్తాం. సో కృష్ణ పర్మిషన్ అడిగి మొత్తం తీసుకెళ్తాం. సో కృష్ణ ఇంట్లో మాట్లాడి తర్వాత మనం పరిపూర్ణ లేఅవుట్కి వెళ్ళి అక్కడ చూసుకుంటాం ఎలా చేయాలనేది. సో ఆ తర్వాత మేము ఏంటంటే ఇక్కడికి వస్తాం అనమాట. సో ఇక్కడికి వెళ్ళి అక్కడ ఆ లొకేషన్కి వెళ్తాం. ఆ లొకేషన్ అంటే అటు నుంచి అటు ఆ లొకేషన్కి వెళ్ళి అంతా చూసుకొని అటు పక్క, ఆ తర్వాత ఆ లొకేషన్ చూసుకొని జాగ్రత్త చేసుకోవాలి అంతే. సో మ్యాక్సిమం అయితే అక్కడే షూట్ చేస్తాను ప్రయత్నిస్తాను. మ్యాక్సిమం అక్కడే అనుకుంటున్నాను నేను అయితే. సో అది కానీ ఇది కానీ అక్కడికి వెళ్తే తెలుస్తుంది పరిస్థితి ఎలా ఉందో. సో ఇది గాయస్ మొత్తం చెప్పాలనుకుంటుంది. సో చాలాసేపు బోర్ కొట్టినా మీకు అనిపించవచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. నేను మొత్తం ఓన్ కంటెంట్ చేస్తున్నాను. చూసారు కదా నా ఫేస్ చూసి, మామూలుగా అయితే అందరూ ఫేస్ చూసుకోవడానికి అయితే భయపడతారు మామూలుగా ఎక్కడైనా సరే పిరికి వాళ్ళు. బట్ నాలాంటి వాళ్ళు ఏంటంటే భయపడకూడదు. సో నాలాంటి వాళ్ళు కాదు, ఎవరు భయపడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు భయపడాలి? మీరు ఏమైనా తప్పని చేస్తున్నారా? జస్ట్ కెమెరా ముందు వచ్చి మాట్లాడండి, ఏమైనా తప్పే ఉంది మీరేం మాట్లాడండి. సరిగా రాకపోతే అప్లోడ్ చేయమాకండి, సరిగా వస్తే చేయండి. అది మీకు అలవాటు అవుతుంది, చేస్తాను కొద్దీ మీకు అలవాటు అయిపోద్ది. ఇప్పటికీ నాకు చాలా టైం అయిపోయింది. చాలా దూరం నుంచి వచ్చాను. సో మీకు వీడియో చేద్దామని చెప్పి అయితే నేను చాలా దూరం నుంచి నేను వచ్చాను అనమాట. సో ఇక్కడ మ్యాక్సిమం మనకి ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. సో మ్యాక్సిమం ఎలాగైనా చేస్తానమాట. బాగా ఎండ ఎక్కువ ఉంది, బాగా ఎండ ఉంది.
వీళ్ళు కెమెరా, ఈ సెల్ఫీ కెమెరా అనేది వీళ్ళు ఇక్కడే సైడ్ ఇవ్వకుండా మధ్యలో ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే చూసుకోవడానికి బాగుంటుంది. అలా అవ్వదు కదా, అంటే ఇబ్బందిగా ఉంటుందని చెప్పి వాళ్ళు ఇంకా లేదు అయితే మధ్యలోనే పెట్టేవాళ్ళు. సో ఇంతే గాయస్, ఇంకా మనం చెప్పాల్సింది ఇంకా మీరే. ఇంకా ఎవరో వస్తున్నట్టు అనిపించింది కానీ ఎవరు రారు. సో మళ్ళీ ఒక లాస్ట్లో ఇంకా మీకు మొత్తం చూపిస్తాను. లాస్ట్ ఇంకా ఇంకా వీడియో అనేది ఆపేస్తాను, ఇంకా అయిపోద్ది. ఇంకా 1 hour, మొత్తం 1 hour తీసుకున్నారు వ్లాగు. సో కొద్దిగా నాకంటూ ఏదైనా 1 hour చేయాలనిపించింది కాబట్టి చేస్తున్నాను. సో రేపు ఈవినింగ్ బయలుదేరుతున్నాను, బట్ నాకు ఎందుకో ఏదో అనిపిస్తుంది, బాగా ఉంది. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫుడ్ తిప్పలు పడాలని చెప్పి. బట్ నాకైతే బాధ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కంప్లీట్ చేసుకోవాలంతే. ఒకసారి మనం మొత్తం వెళ్ళి చూసేసుకుందాం. చాలా మంచి చల్లటి గాలి ఉంది, కానీ ఈ గాలి అనేది మార్నింగ్ ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ రాత్రి నైట్ అంతా నైట్ నుండి మార్నింగ్ వరకు అసలు గాలి అనేది ఉండదు, ఎందుకంటే చెట్లన్నీ కదలవు. ఎందుకంటే ఆ ఎయిర్ అనేది బాగా కూల్ అయ్యి ఉంటుంది అనమాట. కూల్ అవడం వల్ల ఏంటంటే ఆ ఎయిర్ అనేది రాదు మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ అంతా. సో ఇంకా సన్ రైజ్ అయ్యి ఇంకా అతను హీట్ అవుతున్న కొద్దీ ఇంకా ఎయిర్ అనేది డ్రై అవుతుంది. ఇంకా డ్రై అయ్యి ఇంకా ఎయిర్ అనేది వచ్చి మామూలుగా ఇంకా ఫ్లో అయ్యింది. మళ్ళీ ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ నైట్ అయితే ఇంకా మనకి గాలి అనేది కనిపిస్తుంది అనమాట. ఒకసారి వర్షం పడుతున్నప్పుడే వచ్చింది అనుకోండి గాలి, బట్ ఇది వింటర్ సీజన్ కాబట్టి చాలా దూరం వచ్చేసాం. బట్ మనం సో ఇంతే గాయస్, నా ఇది ఈరోజు వ్లాగ్ వీడియో వచ్చేసి ఇదే అనమాట. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్తో కలుసుకుందాం. రేపు వచ్చి చేస్తాను ఇంకో వ్లాగు. ఈసారి ఈరోజు ఈ లొకేషన్కి వచ్చాం కాబట్టి రేపు ఇంకొక లొకేషన్కి వస్తాను. చాలా దూరం వచ్చేసాను అనమాట, చాలా దూరంకి వచ్చేసాను. ఇప్పుడు మీకు చూద్దామని చెప్పి అయితే వచ్చాను. సో మీకు నిజంగా నా వ్లాగ్స్ నచ్చితే, అంటే మీకు నా వ్లాగ్స్ నచ్చుతాయా లేదా మీకు ఫీడ్బ్యాక్ కోసం, ఏదో ఒక చిన్న ఫీడ్బ్యాక్ కోసం మీరు కింద కామెంట్ చేయండి. మీకు నచ్చితే బాగుంది అని చెప్పండి, లేదా బాగాలేదు కొంచెం బాగా చేయాలి చెప్పండి, డిఫెక్ట్స్ చెప్పండి, నేను మార్చుకుంటాను. సో నెక్స్ట్ నుంచి ఇంకా బాగా చేస్తాను. సో నాకు మీకు నష్టం కోసమే కదా నేను వీడియో చేస్తాను, నాకు మీకు నచ్చాలి అంతే అది. సో మీకు ఎలా నచ్చితే మీరు ఎలా నచ్చితే మీకు ఎలా చేస్తే బాగుంటుంది అనిపిస్తే మీరు అలా చేయండి, అలా చెప్పండి. నాకు కామెంట్స్లో ఫీడ్బ్యాక్ తెలియజేయండి. సో వెంటనే నేను మీకు నచ్చినట్టుగానే చేస్తాను. సో ఎవరు వస్తున్నారు ఇంకా ఇద్దరు. వాళ్ళు రాకముందు వెళ్ళిపోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది అయ్యిద్ది. ఇటు ఎక్కడికి వస్తున్నారు వాళ్ళు, ఇటు ఎక్కడికి ఎవరో ఇద్దరు వస్తున్నారు. వాళ్ళ దారిని వెళ్ళిపోతున్నారు.
సో ఇంతే గాయ్స్, ఇంకా ఇవాళ వ్లాగ్ వీడియో వచ్చేసి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మనం మీట్ అవుదాం. మళ్ళీ నా బండి దగ్గరికి వచ్చేసి నా వెహికల్ దగ్గరికి వచ్చేసాను. సో ఇప్పుడు మీకు ఇంకా లాస్ట్ ఒక 1 minute మీకోసం కొన్ని మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతాను. సో మీకు ఖచ్చితంగా నా ఛానల్ కాక నాకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇంకా మరిన్ని ఇలా మంచి మంచి వీడియోస్ చేస్తాను. అలాగే మీరు మీ యొక్క ఫీడ్బ్యాక్స్ నాకు తెలియజేయాలి. సో మీ ఫీడ్బ్యాక్స్ నాకు తెలియజేయాలి. సో అప్పుడే నాకు తెలిసిద్ది అనమాట మీరు నేను చేస్తాను కరెక్టో కదా అని చెప్పి. సో ఇప్పుడు నేను నా ఇంటికి అయితే వెళ్తున్నాను. త్వరలో మీకు నా హౌస్ కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను రేపు ఇంకో ప్లేస్ అయితే మీకు చూపిస్తాను అనమాట నా ఊర్లో. సో ఎలా నేను ఖాళీగా ఉన్నాను, కరోనా టైము. సో కొంచెం నేను మాస్క్ కూడా లేదు కాబట్టి మీరు ఏమనుకోమాకండి. నేను మాస్క్ వేసుకోలేదని చెప్పి మీరు వేసుకోకుండా తిరగమాకండి, మాస్క్ వేసుకోండి. సో శానిటైజ్ చేసుకోండి. సో మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఏంటంటే మాస్క్ వేసుకోండి. అండ్ అలాగే శానిటైజర్ మీ చేతులు మీ పాకెట్లో పెట్టుకుని క్యారీ చేయండి. సో మీరు ఎక్కడైనా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడైనా షేక్ హ్యాండ్ అసలు ఇవ్వమాకండి ఎవరికి, టచ్లో ఎక్కువ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి మ్యాక్సిమం. సో ఒకవేళ వాళ్ళు పొరపాటున యాక్సిడెంట్గా మీకు మర్చిపోయి షేక్ హ్యాండ్ ఇచ్చి టచ్ చేసినా సరే వెంటనే శానిటైజ్ చేసుకోండి మీ యొక్క హ్యాండ్స్ని. సో మళ్ళీ మీరు రిటర్న్ ఇంటికి వచ్చే ముందు ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కాళ్ళు కడుక్కోండి. బయట ఎక్కడ ట్యాప్ ఏదైనా ఉంటే కాళ్ళు కడుక్కొని కాళ్ళు చేతులు నీట్గా మొహం అన్నీ కడుక్కొని అప్పుడు తుడుచుకొని ఇంట్లోకి వెళ్ళండి. సో అప్పుడు ఏంటంటే మీకు బయటికి మీరు బయట నుంచి తీసుకొచ్చిన జర్మ్స్, కరోనా వైరస్లు, డిఫరెంట్ వైరస్లు అవన్నీ ఇంటి లోపల రాకుండా ఉంటుంది. సో మీరు ఆ మంచి పద్ధతి అది ఇప్పటి నుంచో నేను చెప్పింది కదా, అది మంచి పద్ధతి. అది బయటకు వచ్చిన కాళ్ళు కడుక్కొని రావటం. సో అలాగే మీరు శానిటైజ్ చేసుకోవాలి. వన్స్ మీరు కాళ్ళు చేతులు అన్నీ కడుక్కున్న తర్వాత మీరు శానిటైజ్ చేసుకుని చేతులు అన్నిటి శానిటైజ్ చేసుకుని అప్పుడు ఇంట్లోకి వెళ్ళండి. ఓకేనా? సో ఇంతే గాయ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. ఓకేనా? గుడ్ బాయ్. ఓకే.